ఈ కాలం పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసే టిప్స్ చెప్పమని నన్ను అడుగుతూ ఉంటారు. అయితే పిల్లల్ని కంట్రోల్ చేయటం కంటే పిల్లలకు సెల్ఫ్ కంట్రోల్ నేర్పించడం అనేది చాలా అవసరమైన, ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం పిల్లల్ని జీవితకాలం కంట్రోల్ చేయలేము. అన్ని చోట్ల కంట్రోల్ చేయలేము. కాబట్టి వాళ్ళకే సెల్ఫ్ కంట్రోల్ విధానాలు మనం నేర్పించాలి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం పిల్లలకు సెల్ఫ్ కంట్రోల్ నేర్పడానికి పేరెంట్స్ అనుసరించాల్సిన 5 విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా సులువండివి. ఇది కష్టమైనవి కాదు, భారమైనవి కాదు, ఎవరు చేయలేనివి కాదు. చాలా సింపుల్ స్టెప్స్, గుర్తుంచుకోవడం కూడా చాలా సులభం. గైడ్, GUIDE, గైడ్ అనే 5 అక్షరాలు మీకు గుర్తుంటే ఈ 5 పేరెంటింగ్ మెథడ్స్ కూడా మీకు గుర్తుంటాయి. ఏంటి, మన పిల్లలు ఇల్లు దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నది మనం కంట్రోల్ చేయలేము. ఇది ఇంపాసిబుల్. అలాగే కాలేజీలో ఉన్న పిల్లలు, లేకుంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కంట్రోల్ చేయలేము. కానీ వాళ్ళకి కావాల్సిన ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. తమను తాము కంట్రోల్ చేసుకోవాలి. తమను తాము కంట్రోల్ చేసుకోవడం అనేది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆ పిల్లలు సెల్ఫ్ కంట్రోల్తో చక్కగా పెరుగుతారు. వాళ్ళు అనుకున్న విజయాలు సాధిస్తారు. అందుకు పాటించాల్సింది గైడ్ ప్రిన్సిపల్. GUIDE, గైడ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దిస్ గైడ్? గివ్ ఏ రీజన్. ఎందుకు కంట్రోలింగ్ అనేది అవసరం. ఓకే, ఎందుకు జీవితంలో టాస్క్లు సాధించడం కానీ, రూల్స్ పాటించడం కానీ అవసరము, అది వాళ్ళ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళ అభివృద్ధికి ఏ రకంగా సహాయపడుతుందనే విషయాన్ని ఒక రీజన్తో వాళ్లకు వివరించండి. రీజన్ ఉండాలి కదా. సో ఆ రీజన్ ఏందో తెలియదు కాబట్టి ఆ రీజను మీరు వివరించండి. గివ్ ఏ రీజన్. యూజ్ జెంటిల్ నాన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చేయకపోతే ఊరుకోను, ఇలా చేయకపోతే, ఇది కంట్రోలింగ్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ బిహేవియర్ని పేరెంట్స్ కంట్రోల్ చేసే భాష. అలా కాకుండా జెంటిల్ నాన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్ ఫర్ టాస్క్స్ అండ్ రూల్స్. అంటే ఏంటి, ఇలా చేస్తే ఏమొస్తుంది, అలా చేస్తే ఏమొస్తుంది, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏమిటి అనేది వివరించి చెప్పడం. ఇలా చేయమని చెప్పడం కాదు, వివరించి చెప్పడం. దానివల్ల కంట్రోల్ చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుందమ్మా, అలా చేస్తే బాగుంటుందమ్మా అని సూచనాత్మకంగా చెప్పడం అనేది నాన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇంక్లూడింగ్ చాయిస్. అంటే పిల్లలకు ఏది చేయాలో చెప్పడం కాకుండా వాళ్లకు చాయిస్ ఇవ్వాలి. నేను ఈ విషయంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. మా వాడు ఇప్పుడు బిట్స్లో చదువుతున్నాడు. వాడు ఒకసారి అడిగాడు నన్ను, నాన్న నువ్వు ఎప్పుడు నన్ను ఇది చేయమని ఎందుకు చెప్పవు, ఓకే ఇది చేయమని ఎందుకు చెప్పవు, ఇది అది 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 చెప్పేసి చాయిస్ నిద్ర ఎందుకు వదిలేస్తావు అని అడిగాడు. ఎందుకంటే ఎవరైనా కానీ, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఇది చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి అని చెప్తే దాన్ని వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. దానికన్నా వాళ్ళు ఏది చేస్తే ఏమవుతుందో వివరిస్తూ కొన్ని చాయిస్లు వాళ్ళకు చూపిస్తే అందులో బెస్ట్ చాయిస్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది పిల్లల విషయంలో మనం పాటించాల్సిన విషయం, పాటించాల్సిన పద్ధతి. అప్పుడేంటి, మనము ఒక 4-5 చాయిస్లు చూపిస్తే అందులో బెస్ట్ చాయిస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. డిస్క్రైబ్ వాట్ యు సీ ఆర్ ఎక్స్పెక్ట్. అంటే ఏంటి, పిల్లల నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు వాళ్ళ ప్రవర్తనలో ఏం చూస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది తెలియకుండా నువ్వు చేసే తప్పు అంటే ఎలాగా, నువ్వు చేసే తప్పు అని తప్పు పడుతూ ఉంటే కాదు. మీరు వాళ్ళ ప్రవర్తనలో ఏం తప్పు చూస్తున్నారు, ఎలాంటి ప్రవర్తన మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది స్పష్టంగా పిల్లలకి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా పేరెంట్లకు ఎక్స్పెక్టేషన్ తగ్గట్లుగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తారు. సో ఆ క్లారిటీ వాళ్ళకి లేనప్పుడు, మీరు వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వనప్పుడు వాళ్ళు కూడా దాన్ని తెలియక వాళ్లకు తెలిసిన పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరేం తప్పు చూస్తున్నారో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. ఎంప్లాయ్ సాంగ్స్ దట్ డిస్క్రైబ్ ది రూల్స్ అండ్ టాస్క్స్. సో
సో పాటల రూపంలో చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుంది. తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలోను మంచి మోటివేషనల్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగులో నాకు టక్మని గుర్తొచ్చింది, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం. ఆ పాట ఉంది, చాలా బాగుంటుంది మోటివేషనల్ సాంగ్. ఓకే, అలాంటి పాటలు చాలా మనకు కనిపిస్తాయి. But right now, I just wanna be free. I wanna be all I can be. సో అలాంటివి సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఎలా ఉంటుంది, జీవితం పట్ల ఎలాంటి దృక్పథం ఉండాలి, ఓకే, జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, దానికోసం మీరు ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఇటువంటి సాంగ్స్ని కనుక మనం అప్పుడప్పుడు వాళ్లకు వినిపిస్తూ వాళ్ళతో పాటు కలిసి వింటూ వాళ్ళకు దాని అర్థాన్ని వివరిస్తూ ఉంటే అది వాళ్ళ మనసులోకి నేరుగా చేరుతుంది. సో గైడ్ ప్రిన్సిపల్ పాటించడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి సెల్ఫ్ కంట్రోల్ నేర్పించవచ్చు. అయితే అంతకంటే ముందు పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, పిల్లలు 24/7 మనం వాచ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ రాడార్ ఆర్ సెన్సార్. మనకు తెలియదు కానీ వాళ్ళు మనం క్షణక్షణం వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ని. చాలా బిహేవియర్స్ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. ఈ కంట్రోలింగు, సెల్ఫ్ కంట్రోల్ అనేది పేరెంట్స్కి ఉందా లేదనే విషయం ముందు చెక్ చేసుకోవాలి. అంటే ఒక పేరెంట్గా, ఒక వ్యక్తిగా మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా, మీరు మీ ఎమోషన్స్ని అంటే మీ భావోద్వేగాలు మీరు కంట్రోల్లో ఉంచుకుంటున్నారా, మీ రూల్స్ని ఏవైతే రూల్స్ మీకున్నాయో, ఉదాహరణ చెప్తాను, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, అది రూల్ కదా. కానీ మీరు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ మీ పిల్లలకు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి రూల్ కనుక పెడితే దాన్ని నిజంగా పాటిస్తారా చెప్పండి? వాళ్ళు మీ ముందు హెల్మెట్ పెట్టుకుంటారు, ఇల్లు దాటి బయట పక్కకి వీధి దాటగానే ఆ హెల్మెట్ తీసి వెనక్కి పెట్టేస్తారు కదా. ముందు మనము రోల్ మోడల్గా ఉండాలి, రైట్. అలాగే టాస్క్ అంటే ఏంటి? ఒక పనిని మీరు సకాలంలో పూర్తి చేస్తున్నారా, లేకుంటే మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారా, ఇంట్లో ఉన్న పిల్లడికి ఆ విషయం తెలుస్తుంది, రైట్. సో మీరు ఖచ్చితంగా ఇచ్చిన టైం కంటే ముందే మీరు టాస్క్ పూర్తి చేస్తూ ఉంటే, సపోజ్ మీ పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్తా అని చెప్పారు, సండే పిక్నిక్ వెళ్దామని చెప్పారు, ఆ వారం మీకు కుదరలే, మీరేం చేస్తారు? అసలు పట్టించుకోరు, దాన్ని పట్టించుకోరు. అంటే పిల్లల్ని టేక్ ఇట్ గ్రాంట్ లాగా తీసేసుకొని వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా వదిలేస్తారు. కానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అవడంతో పాటు మీ మాటల మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ పిల్లలు తీసుకెళ్తున్న ఆ రోజు కుదరకపోతే పిల్లల్ని పిలిచి, నాన్న ఇదిగో ఈ పని పడింది, ఓకే, దానివల్ల నేను ఈ టాస్క్ పూర్తి చేయలేకపోతాను, కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్దాము, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ముందు చెప్పాను గివ్ ఏ రీజన్ అని చెప్పాను నేను, గుర్తుంది కదా, గివ్ ఏ రీజన్. ఆ రీజన్ మనకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. లేదు ఈరోజు మార్నింగ్ నాకు ఈ పని ఉంది, ఓకే, సాయంత్రం మూవీకి వెళ్దాము, గివ్ ఏ చాయిస్ ఇవ్వడం కదా. సో ఆ చాయిస్ కనుక ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకొక చాయిస్, బెటర్ చాయిస్ ఎంచుకుంటారు. అన్న ఈరోజు బయటకు నేను వెళ్ళలేను కాబట్టి సినిమాకి వెళ్దామా అంటే, ఓకే లెట్ us వాచ్ మూవీ అంటారు, ఓకే. సో ఇలాగా పేరెంట్స్ ముందు వాళ్ళకు పాటించాల్సిన రూల్స్ని, వాళ్ళు పూర్తి చేయాల్సిన టాస్క్ని సకాలంలో పూర్తి చేస్తూ ఉంటే అవి చూసిన పిల్లలు కూడా ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు. వాళ్ళు కూడా రూల్స్ని పాటిస్తారు, వాళ్ళు కూడా టాస్క్ని పూర్తి చేస్తారు, వాళ్ళు కూడా సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయంలో ముందు రోల్ మోడల్గా వాళ్ళకి నిలవాలి. సో ఈ 5 పద్ధతులు గైడ్ ప్రిన్సిపల్ని ఉపయోగించడం ద్వారా సో ఆటోమేటిక్గా పిల్లలకు వాళ్ళ రూల్స్ ఏంటో తెలుస్తుంది, రూల్స్ ఎందుకు పాటించాలో తెలుస్తుంది, వాళ్ళ టాస్క్ ఏంటో తెలుస్తుంది, ఆ టాస్క్ సాధించడం కోసం వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఛాయిస్లు వాళ్ళ ముందు కనిపిస్తాయి, ఆ ఛాయిస్లో బెస్ట్ ఛాయిస్ వాళ్ళు ఎంచుకుంటారు, తద్వారా వాళ్ళు చేయాల్సిన టాస్క్ని వాళ్ళు పూర్తి చేస్తారు, వాళ్ళు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసే ప్రయత్నాన్ని మానేసి వాళ్లకు సెల్ఫ్ కంట్రోల్ నేర్పించే వైపుగా మీరు అడుగులు వేయండి, అది వాళ్లకు జీవితకాలం ఉపయోగపడుతుంది, రైట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలపండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.